హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నాతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఆయనతో మాట్లాడదాం, బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అనే ఒక బ్రాండింగ్ క్రియేట్ చేస్తారు సుమన్ టీవీలో. దట్టు మీరు చెప్పే మాటలకి సక్సెస్ స్టోరీలు వింటుంటే ప్రతి ఒక్కరికి రిజల్ట్ కావాలనిపిస్తుంటుంది. మీ దగ్గర ఏవో టెక్నిక్స్ ఉన్నాయంట, రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయంట. ఏంటి అసలు ఆ టెక్నిక్స్ మాకు తెలియజేస్తారా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ద గ్రేట్ ఒక టెక్నిక్ ఉంది మేడం. ఆ టెక్నిక్ కనుక చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చినటువంటి టెక్నిక్ ఈరోజు నేను రివీల్ చేయబోతున్నాను. సో కొత్త టెక్నిక్ అండి. ఓకే, ద టెక్నిక్ నేమ్ ఈజ్ విస్పర్ టెక్నిక్ అండి. ఏంటండి విస్పర్ టెక్నిక్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. మామూలు విస్పర్ అనగానే ఏమొస్తుంది, మన తెలుగులో ఏమవుతుంది మేడం? గుసగుస అంటేనా? సేమ్ థింగ్. మనం నెక్స్ట్ స్లైడ్ మనం చూసినట్టయితే ఈ టెక్నిక్ను మనం గుసగుసగా స్లోగా లో వాయిస్తో చెప్పుకోవాలి. సో ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. విస్పర్ టెక్నిక్ ఏదండి, ఇందులో రెండు ఉంటాయి మేడం. ఒకటి విజువలైజేషన్ ఉంటుంది, ప్లస్ ఇంటెన్షన్. రెండు ఉండాలంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటాం కదా, కోరికను ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకుంటూ అండ్ సంకల్పం చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూజ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనర్జీ టు పీపుల్ ఆర్ సిచ్యువేషన్సే. మన జీవితంలో ఎవరైనా పార్ట్నర్ మనం ఆకర్షించుకోవాలనుకుంటే ఆకర్షించుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం సిచ్యువేషన్, మంచి సిచ్యువేషన్ మన లైఫ్లో జరగాలి, సక్సెస్ అవ్వాలి, లేదా ప్రమోషన్ జరగాలి. సో మనం అనుకున్నటువంటి ఇల్లు, కారు, గోల్డ్ మనం పొందాలనుకుంటే ద బెస్ట్ టెక్నిక్ అని చెప్పొచ్చు అండి ఈ విస్పర్ టెక్నిక్. సో నెక్స్ట్ మీ కోరికను మనసులో విన్నపం చేయడం. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు తీసుకుంటుందంటే మనం లో వాయిస్లో గుసగుసగా మనం చెప్పుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయో మనం చూద్దామండి. ఇక్కడ మనకు ఇంకొక స్లైడ్లో మనం నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఇమాజిన్ ద పర్సన్. సపోజ్ ఒక పర్సన్ మన జీవితంలోకి ఆకర్షించుకోవాలి, లేదా ఒక పర్సన్కి మనీ ఇవ్వట్లేదు, లేదా ఒక పర్సన్కి మనం మనీ ఇవ్వాలి. అలా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ మనకు అనుకూలంగా మారాలి. చూడు మేడం, అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది మేడం, చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటుంది. కానీ ఎవరికైతే అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలను ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటారో వారే విజేతలుగా మిగులుతారు. బట్ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి మేడం? యూనివర్స్ మనకి ఇస్తుంది. అవకాశాలను మనం ఎలా ఆకర్షించవచ్చో మనం ప్రాక్టికల్ క్లాసెస్లో, మన మెయిన్ క్లాసెస్లో నేర్చుకుంటాం. బట్ ఇక్కడ నేనేమంటానంటే విస్పర్ టెక్నిక్ ఉపయోగించుకొని మన జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో మనం ఈరోజు నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఇమాజిన్ ద పర్సన్. ఆ పర్సన్ మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ నియర్ దెమ్. నిజంగా అది జరిగినట్టుగా, మనం దానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా గొప్పగా మనం ఊహించుకోవాలి. ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో అది రియాలిటీకి వస్తుంది. నెక్స్ట్ థాట్ ఈజ్ అంటే విస్పర్ యువర్ డిజైర్స్. మనసులో మృదువుగా మనం చెప్పుకోవాలి. అంటే మనం ఏం చేసుకోవాలంటే మనసులో నిదానంగా గుసగుసగా మనకు మనమే వినపడేట్టుగా నిదానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫీల్ యాక్సెప్టెడ్. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. ఇంకొక నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే రిలాక్స్ ఎలా చేయాలి, కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది మేడం. ఈ స్టెప్ కనుక ఎవరైనా చేస్తే వారికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్లో ఫస్ట్ ఏంటంటే రిలాక్స్ అండ్ క్లోజ్ ఐస్. ఎందుకు మనం రిలాక్స్ చేయాలంటే ఎప్పుడైతే మనం రిలాక్స్ అవుతామో సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతుంటాం. ఐస్ క్లోజ్ చేసుకొని చాలా రిలాక్స్ అవ్వాలి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈజ్ విజువల్ క్లియర్లీ. చాలా క్లియర్గా మన జీవితంలో మనకి ఏది కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా క్లియర్గా విజువలైజేషన్ చేసుకోవాలి. ఏ కోరికైనా సరే ఆల్రెడీ ఇప్పటికే నీకు నెరవేరింది అనుకున్నట్టుగా చేసుకోవాలి. అండ్ థాట్ ఏంటంటే విస్పర్ యువర్ డిజైర్. అంటే మన మనసులో గుసగుసగా చెప్పాలి. చిన్నగా చెప్పుకుంటే చెవిలో గుసగుసలు చెప్పినట్టే మనకు ఆ కోరిక ఏంటో ఆ కోరిక నెరవేరినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇస్ కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లియర్. చాలా క్లియర్గా, చాలా షార్ట్గా, చిన్నగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు సే థ్యాంక్ యూ అండ్ రిలీజ్ ఇట్. మనం ఎలా అంటే ఆల్రెడీ జరిగినట్టుగా జరుగుతూ మనం ఏం చేస్తాం మేడం? థ్యాంక్ అని చెప్తాం కదా, అలా చెప్పుకోవాలి. అయితే ఇంకొక స్లైడ్లో కనుక మనం చూసినట్టయితే ఇంకొక నెక్స్ట్ స్లైడ్లో చూసి ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతారు, ఉదాహరణ అడుగుతారు సువర్ణ గారు, అంతే కదా. సో ఒక ఇల్లు కావాలంటొచ్చు, కారు కావాలనో, నెక్స్ట్ జాబ్లో ప్రమోషన్. ఒక ఎగ్జాంపుల్ జాబ్ ప్రమోషన్ తీసుకుందాం మేడం. ఒక వ్యక్తికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు దేనికోసం? జాబ్లో ప్రమోషన్కి, లేదా ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్నాం. దాన్ని విస్పర్ టెక్నిక్తో ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటాం. సేమ్ ఇదే టెక్నిక్ని మీరు ఇంటికి అప్లై చేసుకోవచ్చు, కారుకు అండ్ గోల్డ్కు. అదేవిధంగా మీ జీవితంలో ఏది కావాలో దాన్ని అప్లై చేసుకోవచ్చు. బట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్తో చూస్తే డిజైర్ ఏంటంటే జాబ్ ప్రమోషన్ కావాలి. అయితే విజువలైజేషన్ ఎలా చేయాలంటే విస్పర్ టు బాస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. విస్పర్ గుసగుసగా చెప్పుకుంటున్నాను. అంటే ఊహించుకోవాలి. ఏంటంటే ప్రమోట్ మీ నౌ, ఐ డిజర్వ్ దిస్. నేను అర్హుడిని, నన్ను ప్రమోషన్ చేయమని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ప్రమోట్ చేయండి, నేను అర్హుడు. నేను ఎప్పుడైతే మనసులో గుసగుసగా మనం చెప్పుకుంటే మనం అనుకోవచ్చు అతను ఎక్కడో బాస్ ఎక్కడో ఉంటే నేను ఇక్కడ చెప్పుకుంటే రాదు. చూడండి మేడం, ప్రతి తాటుకో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన జీవితంలోకి ఏదైనా కావాలన్నా మన ఆలోచన రూపంలో కూడా మనం ఆకర్షించుకోవచ్చు. అయితే ఎమోషన్ కంపల్సరీ ఒకటి ఉండాలి మేడం. ఏంటంటే
జాయ్ ప్లస్ గ్రాటిట్యూడ్ యాడ్ అవ్వాలి. చాలామంది వ్యూవర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఊహించుకుంటున్నారు, బట్ అందులో జాయ్నెస్ మిస్ అవుతున్నారు, దాంతోపాటు కృతజ్ఞత మిస్ అవుతున్నారు. ఎప్పుడైతే మీ కోరికలో ఆ జాయ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ అయితే ఒక యాక్సిలేట్గా అంటే చాలా స్పీడప్ అవుతాయి, ఫాస్ట్గా మీ కోరికలు నెరవేరుతుంటాయి. ఇంకొక మన స్లైడ్ చూసినట్టయితే కీ పాయింట్ చాలా మంచి, ఇక్కడ నుంచి 2.0 వర్షన్ స్టార్ట్ అయింది. సువర్ణ గారు ఇది 2.0 వర్షన్ అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఆ రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కోసం ఏం చేస్తున్నామంటే మేము కొత్త కొత్త కీ పాయింట్స్తో వర్షన్ 2.0 లాంచ్ చేసాం. ఈ 2.0లో ఏంటంటే కీ పాయింట్స్ ఏంటంటే విస్పర్ ఓన్లీ పాజిటివ్, మనం ఏం చెప్పుకోవాలంటే పాజిటివ్ వర్డ్స్ మాత్రమే చెప్పుకోవాలి, గుసగుసల్లో కూడా పాజిటివ్ చెప్పుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతుంటాం. నెక్స్ట్ వచ్చి యూజ్ షార్ట్ క్లియర్ స్టేట్మెంట్, చాలా చిన్నగా వాడుకోవాలి అండ్ షార్ట్గా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. అండ్ ఇంకొకటి యాడ్ స్ట్రాంగ్ ఎమోషన్స్, అంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరితే మీరు ఎలా ఉంటారో ఇప్పటి నుంచి ఆ విధంగానే తయారయ్యాలి. అండ్ ఇంకొకటి డిటాచ్ అండ్ ట్రస్ట్ ద యూనివర్స్, విశ్వాన్ని నమ్మాలి మేడం, అంటే మనం కోరుకున్న కోరిక ఆల్రెడీ ఇప్పటికే జరిగిందని నమ్మాలి. లాస్ట్ 2 స్లైడ్స్లో మనం చూసినట్టయితే బెనిఫిట్స్, చాలామంది అడుగుతారు సార్ ఏంటి సార్ బెనిఫిట్స్ ఏంటి అంటారు. ఫస్ట్ ఫోకస్ అండ్ బిలీఫ్ పెరుగుతుంది మేడం, అంటే మనలో ఫోకస్ పెరిగింది అనుకోండి మేడం ఫాస్ట్గా ఆకర్షించుకుంటాం. ముందుగా ఆ కోరిక నెరవేరిందని నమ్మాలి ఫస్ట్. దాని తర్వాత సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ మనం చేయాలంటే ఎప్పుడైతే మనం ఇలా గుసగుస చేసుకుంటే ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ అనేది చేయబడుతుంది. దాంతోపాటు అలైన్మెంట్ విత్ డిజైర్, మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకు అనుగుణంగా మన యొక్క అలైన్మెంట్ అనేది కలిసి ఉండాలి, అప్పుడే కోరిక ఫాస్ట్గా నెరవేరుతుంటుంది. అండ్ క్విక్ రిజల్ట్స్ విత్ కన్సిస్టెన్సీ, చాలా మంది సార్ నాకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తాయంట, నేను ఇన్స్టెంట్గా ఇవ్వను గ్యారంటీ, బట్ మీరు కన్సిస్టెన్సీగా ఉంటారా డెఫినెట్లీ మీకు రిజల్ట్స్ వస్తుంది. లాస్ట్ మనం స్లైడ్లో చూసినట్లయితే బెస్ట్ టైమ్స్ టు ప్రాక్టీస్, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటారు. అయితే ఒక టెక్నిక్ నేను ప్రాక్టీస్ చేయాలంటే బెస్ట్ టైం ఇస్ ద బిఫోర్ స్లీప్, నిద్ర ముందు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుందండి. ఆ యాక్టివ్ ఉన్న సమయంలో మనం గుసగుసగా చెప్పుకున్నా ఆ థాట్స్ రిలీజ్ చేసినా మనకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్, అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం నిద్ర లేచిన వెంటనే మెడిటేషన్ చేసేటప్పుడు కనుక మనం చెప్పుకోగలిగితే బెస్ట్ రిజల్ట్స్. అండ్ రిలాక్స్ విజువలేషన్, చాలామంది ఏంటంటే రిలాక్స్ లేకుండా ఒక టెన్షన్గా విజువలేషన్ చేస్తారు, దానివల్ల వర్కౌట్ అవ్వదు. ఇంకొక స్లైడ్లో కనుక మనం మెయిన్ ఇంకొక లాస్ట్ స్లైడ్లో చూసినట్టయితే విస్పర్ టెక్నిక్ అనేది సింపుల్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, అంటే చాలా చిన్నగా సింపుల్గా ఉంటుంది మేడం, అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. దాంతోపాటు ఇమాజినేషన్ ప్లస్ ఎమోషన్ యాడ్ చేయాలి. చాలామందికి ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఇమాజినేషన్లో ఎమోషన్ యాడ్ చేయరు. దాంతోపాటు బిలీఫ్ అందకూడదు. ఎప్పుడైతే ఇమాజినేషన్ బిలీఫ్ కనుక ఉండి దానికి ఎమోషన్ కనుక తోడైతే అదే మేనిఫెస్టేషన్ అనేది అవుతుంటుంది. దాంతో ప్రాక్టీస్ డైలీ, విస్పర్ టు ద యూనివర్స్ అండ్ వాచ్ యువర్ డిజైర్ మేనిఫెస్ట్. ఆల్రెడీ మీరు చేయాలనుకున్నది ఉంది చూసారా, అది ఆల్రెడీ మేనిఫెస్ట్ అయినట్టుగా ఊహించుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఊహించుకుంటామో అప్పటి నుంచే మనకు రిజల్ట్స్ వస్తాయండి. సువర్ణ గారు మీరు అనగానే వెంటనే అందరికీ సక్సెస్ రేటే గుర్తొస్తుంటుంది, రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుందని అందరూ చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ చాలా సక్సెస్ స్టోరీస్ మనం విన్నాం కాబట్టి మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో మా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లోనూ అండ్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా ఓకే వాట్సాప్ గ్రూప్ వస్తుంది, మీరు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో అటెండ్ అవుతే ఫ్రీగా మీరు డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చితే నెక్స్ట్ 6 డేస్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో సుఖినో. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.